చంద్రహాస్ ఆర్టిస్టుల్లో ఉన్నారు, మీకు అది బూత్గా అనిపించిందా లేదా? నేనంటే తప్పు, వేరే వాళ్ళంటే తప్పు కాదా? ప్రభాకర్ గారి బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే, నా బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసు కదా నీకు? అప్పుడు తెలియదు కదండి. మీరు ప్రభాకర్ గారి కుమారుడు. యు ఆర్ వెరీ పాపులర్ బికాస్ ఆఫ్ ఏంటి బాబా అన్న? యు ఆర్ వెరీ పాపులర్ బికాస్ ఆఫ్ ఫస్ట్ అందరికంటే ఎక్కువ లేచి చప్పట్లు కొట్టింది జేడి చక్రవర్తి గారు. అతను నా మీద అభిమానంతో వచ్చి దాన్ని ఇరుక్కుపోయాడు అతను. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. సమాజం అందరం యాక్సెప్ట్ చేయము. ఆ రెండు మాటలకి కొంతమందికి ఇష్టపడరు. నిజమేనయ్యా పుల్లారావు. అనట్లేదు సార్ అంటే ఇక్కడ. ఇప్పుడు ఆ బూతుని చంద్రహాస్ కనిపెట్టాడా కొత్తగా? మీ వర్షన్ ఏంటి సార్? ఇట్లా బూతులు మాట్లాడమంటారా స్టేజ్ మీద? కరెక్ట్ క్వశ్చన్ మంచిగా అడిగిన మీరు. జేడీని అన్నయ్య అని పిలుస్తాను, పిలువగానే వచ్చాడు, నా కోసం వచ్చాడు, నాకు హెల్ప్ చేయడానికి వచ్చేసి ఈ రోజు నా కొంప ముంచాడు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. తప్పేందంటే మీరు ఒక పబ్లిక్ జవాబారి. కాదా మీకు కోపం వస్తే బూతులు తిట్టరా? ఇప్పుడు గోడల మధ్యలో మాట్లాడొచ్చు, పబ్లిక్ లో వచ్చి మాట్లాడటం అది కరెక్టా? ఎవరైనా కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. కొంచెం దానికి మీరు సారీ చెప్తారా లేదా? అంటే నేను ఒకళ్ళు అనలే కదా ఎవరిని, మీరు ఎవరిని అనలేదు. లాజికల్ చెప్తావేంట్రా? నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? చేసి మీరు సారీ చెప్పాలనుకుంటే నేను లేదండి, నేను చెప్పాను. ఎందుకంటే నేను ఓకే నో యూస్. వాడు విండండి. ఒక పర్సన్ మీద అందరూ కలిసి టార్గెట్ చేసి పడిపోతే ఆ పర్సన్ సూసైడ్ చేసుకుంటే ఏంటి? ఎదుటోటి హట్ అయ్యాడా లేదని పక్కన పెట్టండి. హట్ అవ్వకుండా ఎందుకండి సారీ? అది బూత్ పదం కదా, తప్పనిపించింది. నేను ఎవరిని అంటున్నాను? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? బట్ దానికంటే ఎక్కువ బూతులు ఉన్న సినిమాలు ఉన్నాయి. మరి ఆటనేంటి బూత్ సినిమాలు అంటారా? లాజిక్లు మాట్లాడకండి సార్. చాలా మంది ఎంతో మంది చేశారు. నేను వాళ్ళని చూసి కూడా చేశాను, నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను కూడా చెప్తా మీకు. నువ్వేం చెప్పావు నీకని అర్థమైందా? చెడ్డ విషయానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. చెడ్డ